హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోర్న్ మీడియా. నేను మేంసి ప్రస్తుతం మనం వచ్చేసి కోంపల్లి దగ్గరలో అనమాట. ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు అందరికీ ఉపయోగపడేవి. ఎక్కువగా మనం బండ్లు ట్రావెలింగ్ చేస్తూ ఉంటాం అంటే ప్రతి ఒక్కరికి ఇబ్బంది కాకుండా ఇవి పంచర్స్ పడి ఎక్కడెక్కడ ప్రాబ్లం అవుతుంది కాబట్టి అంటే ప్రజెంట్ ట్యూబ్లెస్ టైర్లు కూడా ఉన్నాయి. వాటికి కూడా ప్రాబ్లమ్స్ రాకుండా మన వాళ్ళు ఒక లిక్విడ్ తయారు చేశారు. అసలు నిజమా కాదని ఇక్కడికి వచ్చేస్తాను నేను. నాతో పాటు మీరు కూడా చూడండి. అసలు టైమింగ్స్ ఏంటి, నేను అనుకున్న అసలు వివరాలు ఏంటో తెలుసుకుందాం. నాతో పాటు రండి లోపలికి. నమస్తే అన్న. నమస్తే సార్. ఈ ఎంత తీసుకొచ్చారు నిజమా కాదని నేను చాలా డౌట్గా అయితే వచ్చేసిన. అంటే చాలా మంది చెప్తున్నారు కరెక్టే ఉందని. అసలు దీనికి ఉన్న ఎక్స్ప్లెయిన్ చేయండి, అసలు దీన్ని ఎలా వచ్చింది ఏంటనేది. ఇది అనేది శేఖర్ సార్ అనే అతను దీన్ని ఒక 15 years బ్యాక్ అప్పటి నుంచి ఆయన సొంతంగా స్వయంగా కనుగొని దీన్ని తయారు చేశారు. అతను మన ఎక్కడ అంటే తమిళనాడు మదురైలో మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది. అతను ఊరు కూడా అక్కడ తయారు చేశారు. దీనికి సంబంధించిన ఎండి అని నాగరాజు ఉంటారు. మార్కెట్ మొత్తం సౌత్ ఇండియాలో మొత్తానికి మార్కెట్ చేసే నాగరాజు అనే సార్ ఉంటాడు. ఆయన ద్వారా నేను వెళ్ళాను. నేను తెలంగాణ నుంచి, నాది రాజన్న సిరిసిల్ల జిల్లా. ఇక్కడికి వెళ్ళి నేను నాగరాజు సార్ దగ్గరికి వెళ్ళాను. ఆయన నాకు లైవ్లో డెమో చూపించడం వల్ల నేను కూడా నమ్మి నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి లిక్విడ్ తీసుకొచ్చి ఫస్ట్ ప్రపోజల్లో సిరిసిల్ల డిస్టిక్ని తీసుకున్నాను. అప్పుడు తీసుకొని నేను మార్కెట్ చేసిన. అది 2020లో కరోనా టైంలో చాలా మార్కెట్ అయింది. నాకు మంచి లాభం అనిపించింది కాబట్టి నేను మళ్ళీ ఈ బిజినెస్లో మళ్ళీ వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అప్పుడు ఏం చేశారంటే, నువ్వు చాలా మార్కెట్ చేస్తున్నావు కానీ నాకు తెలంగాణ మొత్తం నాకు అప్పచెప్పారు. దాదాపు ఇప్పుడు అది అప్పచెప్పి 3 సంవత్సరాలు. అంటే మన వాళ్ళకున్న దీంట్లో ఫెసిలిటీ చెప్పండి ఫస్ట్. దీనివల్ల వచ్చిన కార్కి కానీ మోటార్ బైక్లకు కానీ తర్వాత లారీస్ కానీ ఉన్న ఒక్కో దానికి చెప్పండి నాకు ఒక ఉదాహరణ. ఇది ఎట్లా అని అంటే, మనం ఎమర్జెన్సీలో మినిమము ఎంత లేదని ఒక 100 స్పీడ్లో కార్ వెళ్తాం. అటువంటి అప్పుడు మనకి ఏమైంది అంటే, పంచర్ అయింది అనుకోండి, 1 సైడ్లో దూసుకెళ్ళి మనం ప్రమాదానికి గురవుతాం. అటువంటిది కాకుండా ఈ లిక్విడ్ అనేది దీనిలో రబ్బర్ పార్టికల్స్ ఉంటుంది. ఈ రబ్బర్ పార్టికల్ అనేది ఈ బోల్ మనకు మేకు కూర్చున్నప్పుడు ఆ బోల్లోకి వెళ్ళి సీల్ చేయగలుగుతుంది. సీల్ చేసినప్పుడు ఏమైంది అంటే మనకు ఎయిర్ అనేది పోనివ్వదు కాబట్టి మనకు ఏ ప్రాబ్లం అనేది లేకుండా, ఒకవేళ టైర్ బ్లాస్ట్ అయి పేలే అవకాశాలు ఉంటే కూడా చక్క అవుతూ ఉంటుంది. వెహికల్ చక్క అయ్యి మనం డౌన్ అవుతాం. అప్పుడు వెహికల్ దగ్గరికి వెళ్ళి మనం చూసుకుంటే ఏమైనా ప్రమాదం గురవుతుందా అనేది కూడా చూస్తుంది. అట్లాంటి టెక్నాలజీ దీని దగ్గర ఉందన్నట్టు. ఇది కనుగొన్నప్పటి నుంచి కూడా శేఖర్ సార్ ఎన్నో ప్రయోగాలు చేశారు. దీన్ని సక్సెస్గా ఇప్పుడు మనం పెట్రోల్ పోసి కాలబెట్టినా కూడా కాలదు. ట్యూబ్లో ఎట్లా ఉన్నది కూడా అట్లే ఉంటుంది. మీకు అది కూడా మీకు లైవ్లో చూస్తాను, పెట్రోల్ పోసి కాలబెట్టి చూద్దాం. అట్లా అన్నట్టు. దీనికి ఎంత టెంపరేచర్ 200 టెంపరేచర్ హీట్ అయినా కూడా తట్టుకుంటుంది. దానివల్ల మనకు టైర్ మైలేజ్ పెరుగుతుంది అని చెప్తున్నాం మనం. ఎందుకంటే రబ్బర్ అరుగుదల అనేది ఆటోమేటిక్గా కంట్రోల్ చేస్తుంది కాబట్టి హీట్ కానివ్వదు. కాబట్టి రబ్బర్ అనేది మనకు లైఫ్ ఎక్కువ వస్తుంది. మినిమం 1,00,000 కిలోమీటర్ తిరిగే ఒక బస్సు టైర్ ఉందనుకోండి, 1,35,000 కిలోమీటర్లు ఖచ్చితంగా తిరుగుతుంది. మన దగ్గర 1 year ఫీడ్బ్యాక్ కూడా ఉంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీడియోలు తీసుకున్నవి కూడా మన దగ్గర ఉన్నాయి. ఏది లారీల వాళ్ళకు పోసినాయి. జీవీకి 108 వాళ్ళకు కూడా మనం పోసాము. వాళ్ళు కూడా ఆర్డర్ ఇచ్చారు. కొన్ని డిస్టిక్లలో కొన్ని వెహికల్స్ ఇచ్చారు. ఆ వెహికల్ అన్నిట్లలో మనం తిరిగి పోసినాము. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక 8 నెలల తర్వాత కూడా వాళ్ళని ఫీడ్బ్యాక్ తీసుకున్నాము. మా పర్ఫార్మెన్స్ ఫీడ్బ్యాక్ వచ్చింది. వాళ్ళు 100% సక్సెస్ ఉంది సార్, ఇది వాడచ్చు అని వాళ్ళు చెప్పిన వీడియోలు కూడా మన దగ్గర ఉన్నాయి. వాళ్ళు చెప్పారు. ఏది మన గజ్వెల్లోకి వెళ్ళాము, మన హరీష్ రావు కారుకి కూడా పోసాం మేము. వాళ్ళు ఆ వెహికల్ కూడా వాళ్ళు కూడా వాడారు. మళ్ళీ వాళ్ళు టైర్లు అరిగినాక కూడా మళ్ళీ మాకు కాల్ చేశారు. మేము విజిట్ చేయలేకపోయాము, అప్పుడు మాకు టైం తీరలేదు. వాళ్ళు కూడా అన్నారు. అప్పుడు మేము ఆర్టీసీ కోసం ప్రయత్నం చేశాము. అది దేవుడి దయ వల్ల వేరే వాళ్ళ ద్వారా మాకు ఆర్టీసీ సక్సెస్ అయింది. ఆర్టీసీ సజ్జనర్ గారిని కూడా కలిసాము. ఆర్టీసీ బస్సులకు కూడా వస్తారు. ఆర్టీసీ బస్సులకు మన మేడ్చల్ డిపోలనే వర్క్ నడిచింది. మా దగ్గర వీడియోలు ఉన్నాయి, కాంటాక్ట్ ఇచ్చినట్టు మన దగ్గర లెటర్స్ కూడా ఉన్నాయి సార్. ఈ లెటర్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఈ లెటర్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. మనకు ఆర్డర్ కాపీ ఇచ్చారు. వర్క్ జరిగింది. మనకు బిల్స్ కూడా ఉన్నాయి. బిల్స్ కూడా వచ్చాయి. ఇప్పటికి నడుస్తూనే ఉంది మరి అక్కడ నుంచి. ఇప్పుడు నడుస్తుంది సార్. కాకపోతే ప్రభుత్వం మారడం వల్ల కొంచెం చక్కయ్యాం అంతేగాని వాళ్ళు అది ప్రభుత్వం మారింది కాబట్టి జస్ట్ టైం ఇవ్వన్నారు. ఓకే సార్ మేము ఒప్పుకున్నాం. మరి మన వాళ్ళు నమ్మాలంటే ఏం చేస్తే నమ్ముతారు అంటారు? అంటే మీరు ఎలా ప్రూవ్ చేసుకుంటారు? ఒకవేళ చూసి కస్టమర్స్ నమ్మాలంటే ఎలా ప్రూవ్ చేసుకుంటారు? వాళ్ళ ముందే వాళ్ళ వెహికల్కే పోసి వాళ్ళ ముందే మనం మేకు దించి చూస్తున్నాం. వాళ్ళకి మార్కింగ్ వేసి ఇక్కడ జరిగింది కదా, మనం లైవ్ లో మనం మేకు కొట్టి పీకి చూస్తున్నాం కాబట్టి వాళ్ళు నమ్మటానికి ఆస్కారం ఉంది. చూపిస్తారా? మరి చూస్తాం సార్. మీ వెహికల్ కూడా మీకు ఖచ్చితంగా మీకు చూస్తాం. మీ ముందే మేకు దింపి పీకి చూస్తాం.
ఇది 100% గా మీకు మేము వాడుతున్నాం. నేను 5 సంవత్సరాల నుంచి నా బైక్లే వాడుతున్నా. అట్లా ఎన్నో సార్లు మొలలు కొట్టాను. అంత పబ్లిక్ చూంచాలంటే ముందు నా వెహికలే కదా అని నేను అట్లా చూంచాను. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. నా వెహికల్ ఇప్పటికి కూడా అదే ట్యూబ్ అదే టైర్ నడుస్తున్నాయి, ఇంకా కూడా నడుస్తున్నాయి. నా కారు కూడా ఉన్నది, కారు కూడా పోసి చూంచాను, దానికి కూడా మొల్లెక్కించి చూంచాను, అది కూడా ఇప్పటికి నడుస్తున్నాయి. మాకు ఆర్టీసీలో కూడా ముసిరాబాద్ లో బస్సులకు ట్యూబ్లెస్ 2 బస్సులకు మేము పోసి వాళ్ళు 4 మూలలు ఎక్కించి చూపించిన వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి. అయితే నాకు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన కంపెనీ వచ్చేసిన అన్ని కూడా ట్యూబ్లెస్ టైర్లు వచ్చినాయి, పంచర్ పడ్డ నార్మల్ గా అన్నట్టు పడుకుంది. మరి ఎందుకు యూజ్ చేయాలి? ట్యూబ్లెస్ టైర్లు ఉన్నాయి కదా. ట్యూబ్లెస్ టైర్లు వాళ్ళు వాడారు, సిఐటి కంపెనీ వాళ్ళు 2020లో మాది ఫార్ములా సార్ దగ్గరికి వెళ్ళి తీసుకొని వాడారు. అప్పుడు ఏమైంది అంటే వాళ్ళు కంపెనీ సారు వాళ్ళని కొనడానికి ప్లాన్ చేస్తే సారు ఒప్పుకోలేదు, నాకు అవసరం లేదు అని చెప్పేశారు. బ్యాకప్ అయ్యారు. బ్యాకప్ అయ్యి సార్ ఏం చేశారంటే అతనే ఓన్ గా ఆయనదే మ్యానుఫ్యాక్చర్ పెట్టి మార్కెట్లో రిలీజ్ చేశారు. ఇది ఇండియాలో అమెరికా కూడా సప్లై ఉంది సార్. అంటే అనేది ఏంటంటే నాకు అర్థమైంది, కానీ ట్యూబ్లెస్ టైర్ ఉంది కదా మాకు. అవును, ట్యూబ్లెస్ ఇది ఎందుకు అని అడుగుతున్నా నేను. ఇంకా ఇది ట్యూబ్లెస్ టైర్ అనేది మనకు పంచర్ ఖచ్చితంగా అవుతుంది కదా సార్. ట్యూబ్లెస్ టైర్ అనేది ఖచ్చితంగా పంచర్ అవుతుంది, పంచర్ కాదు అనేది ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒకటి సార్, మన బెలూన్ తీసుకున్నాం అనుకోండి, సపోజ్ అది ప్లాస్టర్ వేస్తే గుండు పిన్ని వస్తే స్లోగా గాలి వెళ్ళిపోతుంది. అదే బెలూన్ మనం ఊది మనం గుండు పిన్ని చూస్తే స్టామ్ అని వెళ్తాయి. ట్యూబ్లెస్ టైర్ కు ట్యూబ్ టైర్ కు ఉన్న తేడా అంతే. ఇది కొంత దూరం వెళ్ళేదాకా ఆపడానికి కొంచెం ఆధికారం ఉంటుంది ట్యూబ్లెస్ టైర్, అంతే. పంచర్ అనేది 100% అవుతుంది, అది కూడా గాలి మొత్తం అది అరెస్ట్ చేస్తుంది మన ఈ లిక్విడ్ అనేది. అది కూడా అరెస్ట్ చేస్తే అట్లాంటి ఎన్ని మేకులు కూర్చున్నా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు మనకి. ఎందుకంటే కుచ్చుకుంటుంది మేకు, కుచ్చుకుంటుంది కానీ పీక్ ఆటోమేటిక్గా సీల్ అయితే ఈ రబ్బర్ పార్టికల్ అనేది ఆ ఓల్లోకి వెళ్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఈ 35 years మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి అదే టెంపరేచర్ గాలి మాత్రం కంపల్సరీ మనం యూజ్ చేయాలి. 15 years ఒకసారి మనం ఖచ్చితంగా యూజ్ చేయాలి. గాలి అనేది మెయింటెనెన్స్ కంపల్సరీ ఉండాలి, అప్పుడు మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే గాలి అనే ఫెసర్ ఎట్లున్నదో అట్లుంటే ఈ గాలి ఫెసర్ ద్వారా మనకి ఏమైంది అని అంటే ఈ రబ్బర్ పార్టికల్ అనేది అక్కడికి ఇసురుతా ఉంటుంది. ఇట్లా రౌండ్ అయినప్పుడు ఇసురుతా ఉంటుంది. ఆ ఓల్లోకి వెళ్ళి ఈ గమ్ము కెమికల్ అనేది దాన్ని పట్టుకుంటది కాబట్టి ఏదావిధిగా గాలి పోనీయదు. అప్పుడు మనకి సేఫ్ లో ఉంటాం. గాలి ఒక స్కూటీ టైర్ లోకి బాటిల్ సరిపోతుందా? ఒక స్కూటీ టైర్లు అనేది కాకుండా ఇట్లా మెజర్మెంట్ ఉంటుంది సార్. ప్రతిదీ 300 నుంచి స్టార్ట్, 300, 350, 400, 450, 500 దాకా మనం బాటిల్స్ తెప్పిస్తున్నాము. ఇది టైర్ కోడ్ అనేది ఇట్లా ఉంటది మన దగ్గర. ఇట్లా కంపెనీ వాళ్ళు ప్రతి టైరులో ఉన్న ఇట్లా ఎగ్జి ప్రకారము మనకి ఇది టైర్ కోడ్ అండి, ఇది ఎన్ఎంఎల్ పోయాలని మన దగ్గర ఈ క్యాట్లాగ్ ఉంటది. ఈ క్యాట్లాగ్ ప్రకారమే అన్ఎంఎల్ బాటిలే మన దగ్గర ఉంటది. ఆ బాటిలే మనం కస్టమర్ ముందు మనము సీల్ తీసి పోయడం జరుగుతుంది. మనం ఏదో మన స్వయంగా తయారు చేసి ఏదో కంపెనీ నుంచి తీసుకొచ్చి చేసేది ఏమి ఉండదు. ప్రతి బాటిల్ మీద సీల్ చేసి ఉంటది కంపల్సరీ. అది వాళ్ళ ముందే మనం ఇస్తాం. ఇది వాళ్ళు అనుకుంటారు ఇది ఆరిపోద్ది కరిగిపోద్ది కావచ్చు, ఇది ఇట్లా ప్రాబ్లం అయింది కావచ్చు అని అనుకుంటారు. అట్లాంటివి కాకుండా మనకు ఇండియా నుంచి కూడా పేటెంట్ రైట్స్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. ఈ పేటెంట్ రైట్స్ అనేది కూడా ఇక్కడ బాటిల్ మీద ప్రింట్అవుట్ ఇస్తున్నారు. 2022 నుంచి ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు మనని కాపీ కొట్టే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మార్కెట్లో రిలీజ్ చేయడానికి కంపెనీ వాళ్ళు కూడా ప్రమోట్ చేశారు. మనకి ఎక్కడ కూడా దొరకదు కాబట్టి మన మ్యానుఫ్యాక్చరింగ్ కూడా వీడియోలు ఉన్నాయి మన దగ్గర. ఇండియాలో ఎక్కడ కూడా ఇటువంటి పంచర్ ఆయిల్కి సంబంధించిన ఎక్కడ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ లేవు. అంతా చైనా ప్రోడక్ట్లు తీసుకురావడము, డ్రమ్ముల్లో ఫిల్ చేయడం అట్లాంటిది జరుగుతుంది. మనది మళ్ళొకటి ఇంత పెద్ద వెహికల్కి వాడుతున్నారు అనేది కూడా ఇక్కడ లేవు. మన దగ్గర వోల్వో లారీలు అది దాదాపు ఒక 50 టన్నుల వెయిట్ మోస్తుంది. అటువంటి లారీలు వాడుతున్న లిక్విడ్ మన దగ్గర వాళ్ళే స్వయంగా బాగుంది అని ఇచ్చిన లెటర్ కూడా మన దగ్గర ఉన్నాయి. జగిత్యాల టు బాంబే నడుస్తాయి, 24 hours నడుస్తుంది ఈ వెహికల్. వీళ్ళు వాడుతున్నది వీళ్ళ వీడియో కూడా మన దగ్గర ఉన్నది. వాళ్ళు ఇచ్చిన లెటర్ ప్యాడ్ అండి. ఇప్పుడున్న మన కస్టమర్ కి పంపించాలంటే ఎలా మరి ఇక్కడ వరకు రావడం కాదు. ఇది ఖుషి ఇంప్రూవ్ వాళ్ళు అంటే హైదరాబాద్ లో ఉంటారు కదా. అవును సార్, బ్రాంచీలు ఉన్నాయా? మరి బ్రాంచీలు ఉన్నాయి సార్. మనకి ఇక్కడ హైదరాబాద్ లో కూడా ఒక 4 బ్రాంచ్లు ఉన్నాయి. ఇక ముందు కూడా ఇంకా చాలా బ్రాంచ్లు ఇస్తాము ఇక్కడ. ఎందుకంటే కావాలంటే ఇస్తారు, కావాలంటే ఎవరికైనా ఇస్తాము. ఒక 10,000 ఇన్వెస్ట్మెంట్ తోనే మేము బ్రాంచ్ ఓపెన్ చేయడానికి మేము సపోర్ట్ చేస్తాము. మార్కెట్ లో మీకు ఏది కావాలన్నా మా నుంచి మేము సపోర్ట్ చేస్తాము. అట్లే ఒక డీలర్ పాయింట్ ఏర్పాటు చేయడానికి కూడా ఒక సర్టిఫికెట్ ఇస్తాం మా కంపెనీ నుంచి. ఈ సర్టిఫికెట్ అనేది ఒక డీలర్ పాయింట్. మాకేం ప్రూఫ్ లేదా అని అడుగుతారు కాబట్టి వాళ్ళకు కూడా కంపెనీ నుంచి ఒక సర్టిఫికేట్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. ఇది మన పోలీస్ వాళ్ళ వెహికల్ కూడా వాడుతున్నారు. మా దగ్గర సిఐ వెహికల్ కూడా పోసిన వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి. మరి వారంటీ ఎలా ఉంటాయి? ఆ బాటిల్స్ కి ఏమైనా వారంటీ ఇస్తారా మరి వీటికి? దీనికి వారంటీ 1 year దాకా కంపెనీ నుంచి వారంటీ ఇస్తున్నాం. అంటే ఎలాంటి వారంటీ? ఏం జరిగితే ఉంటాయి కదా, కొన్ని రూల్స్ పెడతారు కదా. అవును సార్, అది వారంటీ కార్డ్ లో మేము ఇక్కడ మెన్షన్ చేసాము. ఇది నార్మల్ గా జరిగే 2.7 mm అనేది
మనకు నార్మల్గా ఎట్లా అంటే పంచర్ అనేది అరెస్ట్ చేయడానికి మనకు మామూలుగా కూర్చే బైక్స్ ఉంటాయి. ఇవైతే మనం ఖచ్చితంగా ఇది బైక్ వరకే ప్రొవైడ్ చేస్తుంది. బైక్ అంటే దీని మెజర్మెంట్ ప్రకారం ఇది బైక్ వరకే యూజ్ అవుతుంది. దీనికంటే ఏబో అయితే మనం ఏం చేయలేము. ఎందుకంటే మనం ఒక 50 కిలోలు వెయిట్ లేవాడతాం అనుకోండి, 60 కిలోలు ఇస్తే లేవటలేము కదా. దీని టెంపరేచర్ వరకు ఇది పనిచేస్తుంది సార్. ఇట్లా పనిచేస్తుంది సార్. ఈ వ్యారంటీలో మనం ఇచ్చిన దాని ప్రకారము ఇది ఒకవేళ మనకు ఒక వీడియో కానీ ఒక ఫోటో కానీ మనకు ప్రొవైడ్ చేయాలి వాళ్ళు, కస్టమర్ అనేవాళ్ళు. ఇది ఇట్లా జరిగింది అనేది మనకు అది ప్రొవైడ్ చేస్తే అప్పుడు మనం ఏం చేస్తామంటే కంపెనీ నుంచి ఈ లిక్విడ్ అనేది రీఫండ్ చేస్తాం వాళ్ళకి. వాళ్ళు టైర్ మార్చుకోవడమా ఏదైనా జరిగితే కంపెనీ నుంచి వాళ్ళు ఎన్ఎంఎల్ వాడారు అనేది మన దగ్గర ఖచ్చితంగా 1 year వారంటీలో ఒక బుక్ మెన్షన్ చేస్తారు మన డీలర్ పాయింట్ వాళ్ళు. అప్పుడు మనం ఈ లిక్విడ్ అనేది డీలర్ వాళ్ళకు మనం ప్రొవైడ్ చేస్తాం. ఓకే, రియల్ గా చూద్దారండి కార్ మా కార్ కూడా ట్రై చేద్దాం ఒకసారి. ఎందుకంటే నార్మల్ గా చెప్తే ఎవరు నమ్మరు ఇదంతా. రియల్ గా చూపించాలి కస్టమర్స్ కి, చూపిస్తేనే మనకంటూ తెలిసింది. అవును సార్, అవును. చూద్దాం ఒకసారి. మనమైతే మన కార్ ని చెక్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఎందుకంటే అసలు ఏంటి నిజం తెలుసుకోవాలి కాబట్టి చెక్ చేద్దాం, రెడీగా ఉన్నాం. సో చూద్దాం నాతో పాటు. దీనికి ప్రతిదానికి ఒక వాల్ పిన్ అనేది ఉంటుంది సార్. ఈ వాల్ పిన్ అనేది మనము ఇది తీసేస్తేనే మన గాలి అనేది 100% వెళ్ళిపోతుంది. గాలికి ఇవ్వకపోతే ఏమైంది అని అంటే లిక్విడ్ అనేది లోపలికి వెళ్ళదు, మనకే ప్రెషర్ అవుతుంది. కాబట్టి గాలి కంపల్సరీ ఇవ్వాలి. తీసినాక ఖచ్చితంగా మనం ఇట్లా షేక్ చేయాలి బాటిల్ని. షేక్ చేయకపోతే బాగుండదు, ఎందుకంటే ఈ ఫార్ములా అంతా కలిసిపోతుంది కాబట్టి మనకు జల్దీ ఇన్స్టాల్ జరుగుతుంది. షేక్ చేసినాక ఇది క్యాప్ తీసేయాలి. క్యాప్ తీసేసినాక స్టీల్ ఉంటుంది, ఖచ్చితంగా ఈ స్టీల్ అనేది మనం తీసేయాలి. ఇది సీల్ తీసేసినాం కాబట్టి ఈ క్యాప్ అనేది మన దగ్గర ఉంటుంది. ఎక్స్ట్రా కంపెనీ నుంచి కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ క్యాప్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకొని సేమ్ ఈ ఎగ్జీ అనేది ఇట్లా ఉంటుంది, దీనికి పెట్టాలి. ఇది ఇట్లా పెట్టాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే హెయిర్ అనేది ఇక్కడ ప్రెషర్ చేస్తే లిక్విడ్ అనేది తొందరగా ఇన్స్టాల్ అవుతుంది. ఇక్కడ ఇది గ్లూకోజ్ టైప్ అన్నట్టు. ఇది ఏ పెట్టినాం అనుకోండి, ఇప్పుడు మనకు అట్లా ఇది లేకుండా కూడా మనం బాటిల్ ప్రెషర్ చేస్తే కూడా పోతుంది. ఇప్పుడు మళ్ళీ మనం యథావిధిగా ఇది తీసేయాలి. ఈ క్లోజ్ అయిపోయింది కాబట్టి ఈ వాల్ పిన్ అనేది మళ్ళీ యథావిధిగా మనం పెట్టుకోవాలి. దీన్ని మళ్ళీ ఎట్లుందో అట్లా లాగ్ చేయాలి. మళ్ళీ సేమ్ మనం ఎంత టెంపరేచర్ పెట్టుకున్నాం అంత టెంపరేచర్ హెయిర్ పెడితే సరిపోతుంది. ఎంత టెంపరేచర్ ఉండాలి కార్లకి అయితే? 35 టెంపరేచర్ ఉండాలి. లిక్విడ్ పోసాం కదా, మన నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అంటే 1 kilometer రన్ చేయాలి వెహికల్. ఏ వెహికల్ అయినా, బైక్ అయినా, కార్ అయినా, లారీ అయినా, ఏదైనా. ఎందుకు అంటే మనం మేకు దించడానికి మనమే పంచర్ అనేది చేస్తున్నాం కాబట్టి 1 kilometer రన్ చేయాలి. ఎందుకు అని అంటే అది మొత్తం స్ప్రెడ్ అయి తిరిగి ఉంటది. అప్పుడు ఎక్కడ మేకు గుచ్చుకున్నా కూడా ఆటోమేటిక్ గా సీల్ అవుతుంది. అదే ముందే ఇప్పుడు పోసినాం కదా కొట్టుతామని ఆ డౌట్ వస్తుంది. పోసినాక కొడితే ఏమైంది అంటే లిక్విడ్ అనేది కింద ఉంటది. మనం మేకు దించినాం అనుకోండి, అది ఆటోమేటిక్ గా మీదకి వెళ్ళి హెయిర్ పోతుంది. మన కళ్యాణ్ అయితే వెళ్తుండో డ్రైవ్ చేయడానికి. ఓకేనా? రైట్, మనం చూద్దాం. 1 kilometer వెళ్ళొచ్చే వరకు వెయిట్ చేద్దాం ఒకసారి. సరే, ఇప్పుడు మన కార్ అనేది 1 kilometer రన్ చేసి వచ్చింది మనం లిక్విడ్ పోసినాక. ఇప్పుడు దీనికి మేకు కొట్టి మనం పీకి చూస్తే పంచర్ అయిద్దా కాదా అనేది మనం టెస్ట్ చేద్దాం. ఇప్పుడు మేకు కొడదాం సార్. పంచర్ అయితే ఏంటన్న పరిస్థితి? మా పరిస్థితి పంచర్ అయితే ఇది కొత్త టైర్ కొనిస్తా సార్ మీకు. నేనే కొత్త టైర్ కొనిస్తా. ఓకే, రైట్. అట్లయితే ఓకే, కొడుతున్నాను. ఇప్పుడైతే మనం సీల దిగింది. దీనికి ఒక మార్కింగ్ వేద్దాం మనం. ఎందుకంటే ఇది మళ్ళీ మనకు దొరుకుతుందో దొరకదో, దానికోసం ఒక మార్కింగ్ వేస్తే మనం ఎక్కడ ఉంది అనేది మళ్ళీ లెంకచ్చు, వాటర్ పోసి చూడొచ్చు. అంటే ఇప్పుడు మళ్ళీ ట్రావెల్ కొంచెం దూరం పోయి రావాలి. కొంచెం దూరం పోయి రావాలి ఖచ్చితంగా. ఇప్పుడు మనం ఇక్కడ మార్కింగ్ పెట్టాం కదా సార్. మార్కింగ్ వేసినాం. ఈ మార్కింగ్ లో మనం సీలో కూర్చుని కూడా ఏర్పడుతుంది. చూడండి సార్, నో బబుల్స్. నార్మల్గా ఏమైనా వస్తుందా సార్ బబుల్స్?
ఓకే సూపర్. ఓకేనా సార్, సక్సెస్. అందరూ చూడండి ఒకసారి, ఎందుకంటే మనం ప్రతి ఒక్కరికి ట్రావెలింగ్ చేస్తుంటాం కాబట్టి ప్రతి ఉపయోగపడేది ఇది కూడా. మనం ట్రై చేయండి అందరూ ఒకసారి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బై ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా కాంటాక్ట్ నంబరు 9640628156 అనే నంబర్కి కాంటాక్ట్ చేయండి. మీ డీటెయిల్స్ అన్ని మేము చెప్పగలుగుతాము. ఎక్కడున్నా కూడా మేము రిసీవ్ ఇవ్వగలుగుతాము. ఖచ్చితంగా మా కాంటాక్ట్ నెంబర్కి చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్.